వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్ శివారులో ఉగ్ర అనుమానాల కలకలం రేగింది. మేడ్చల్ జిల్లాలో ఐఎస్ఐ అనుమానిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా విదేశీ వ్యక్తులతో సంప్రదింపులు, నకిలీ పిస్టల్ స్వాధీనం కావడం కేసును మరింత సంచలనంగా మార్చింది. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లాలో దేశ వ్యతిరేక కార్యకలాపాల అనుమానంతో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్కు చెందిన జాహిద్ ఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతనికి పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ నెట్వర్క్తో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా హోటల్లో పనిచేస్తున్న జాహిద్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా విదేశీ నెంబర్లతో తరచూ సంప్రదింపులు జరిపినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ముఖ్యంగా వాట్సాప్ కాల్స్, ఇన్స్టాగ్రామ్ చాట్స్, రీల్స్ ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలు సాగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని డేటాను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఈ క్రమంలో అతడి వద్ద నుంచి 2 నకిలీ పిస్టల్స్ కూడా లభ్యమైనట్టు సమాచారం. ఆయుధాల సమీకరణ వెనుక మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఏదైనా విధ్వంసక చర్యలకు కుట్ర పన్నారా అనే అనుమానంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. నిందితుడికి స్థానికంగా సహకరించిన వారెవరు, విదేశీ నెట్వర్క్తో మరెంతమంది టచ్లో ఉన్నారు అనే అంశాలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మేడ్చల్ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది.